ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఈ ఆగస్టు నెలలో 28వ తారీఖు 2026వ సంవత్సరము రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి రోజున అంటే జంఝాల పౌర్ణమి. ఆ రోజున మరి చంద్రగ్రహణము భారతదేశంలో ఉన్నదా లేదా, మనకు వర్తిస్తుందా లేదా, వీటికి సంబంధించి తెలియచేయటం జరుగుతుంది. గ్రహణ ప్రారంభము చంద్రగ్రహణము స్పెసిఫిక్గా తెలియజేసేది. చంద్రగ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఏమవుతుంది అంటే ఉదయం పూట అవుతుంది. అది ఉదయం 8:04 గరిష్ట దశ ఉదయం 9:43, గ్రహణం ముగింపు ఉదయం 11:22 మొత్తం వ్యవధి దాదాపు 5:38. అయితే చంద్రగ్రహణము అన్నప్పుడు మనకి ఇక్కడ ఉదయం పూట ఆ సమయం కాబట్టి మనకి భారతదేశంలో మాత్రం చంద్రగ్రహణం వర్తించదు, లేదు. అసలు కాస్త కూడా ఎవ్వరికి ఎలాంటి సందేహము అవసరం లేదు, ఎలాంటి పట్టింపులు అవసరం లేదు. మరి ఎందుకైనా మంచిదిలే పాటిద్దాము అన్న ఆలోచన కూడా ఉండద్దు. అసలు మనకి లేదు నాన్న, భారతదేశంలో లేనే లేదు. అది ఎవరికి ఉన్నది అనంటే ఈ గ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లోని పలు ప్రాంతాల వారికి స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణ సమయం పగటి సమయం అంటే ఉదయం పూట ఉండటం వలన చంద్రుడు క్షితిజ సమాంతరానికి దిగువన ఉంటాడు. అందువల్ల భారతదేశంలో ఈ గ్రహణం అస్సలు కనిపించదు. సూతక నియమాలు వర్తిస్తాయా లేదా అనంటే ఖగోళ శాస్త్ర ప్రకారం భారత్లో ఈ గ్రహణం గోచరించదు. కాబట్టి మన దేశంలో ఎలాంటి సూతక నియమాలు, గ్రహణ ఆచారాలు లేదా పూజా నియమ నిబంధనలు ఇవి ఏవి కూడా వర్తించవు. మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా, అది లేకుండా హ్యాపీగా రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఆ రోజున అది చక్కగా ఆ పండుగ నిర్భయంగా జరుపుకోవచ్చు.